మహాగణుడును మహోన్నతుడును మన ప్రభువును రక్షకుడునయ్యున్న యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద గడిపిన 6 గంటలలో ఆయన పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 3వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ 3వ మాట కూడా మనందరికీ పరిచయమైనదే. ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన సత్యాలు మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. యేసయ్య యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాటలన్నీ కూడా చాలా ఉపయోగపడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలలో కూడా ఈ 3వ మాట చాలా వ్యత్యాసం కలిగినదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మన అనుదిన జీవితంలో మన కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, కుటుంబంలో ఎలా మనం నడుచుకోవాలి అనే పాఠాలు ఈ మాట మనకు నేర్పిస్తూ ఉంది. కుటుంబ వ్యవస్థకు కర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఒక కుటుంబంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలో కూడా ఆయనే తెలియపరిచారు. అయితే ఈ మాట అనడంలో యేసయ్యకు కుటుంబం పట్ల ఉన్న బాధ్యత మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో ప్రాముఖ్యంగా 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, రెండవది ఒక కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డగా తన తల్లిని స్వీకరించడం. తండ్రి చిత్తం ఏంటి అని ఆలోచన చేస్తే తండ్రి చిత్తం సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తం చేయడానికి ఎంతో తపన కలిగి ఉండేవాళ్ళు. మనందరికీ తెలిసిన సందర్భమే. యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేములో పస్కా పండుగను ఆచరించడానికి యోసేపు, మరియా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో పండగంతా పూర్తయిపోయింది. మరలా వారు తిరిగి ప్రయాణం అవుతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారితో వెళ్ళరు. వీరు ఒక రోజు దూర ప్రయాణం వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకుంటారు. అప్పటికి యేసయ్య వారితో కనిపించరు. మరలా తిరిగి యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో ఎక్కడున్నాడు ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇప్పుడు వెంటనే తల్లి అయిన మరియా, అయ్యా, మీరు కనిపించకపోయేసరికి ఇదంతా వెతుకుతా ఉన్నాం అని అంటది. వెంటనే యేసయ్య అంటారు, అమ్మా, నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నారు? నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలీదా? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని మీకు తెలీదా అని యేసు ప్రభువారు మాట్లాడతారు. ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము పట్ల ఎంత బాధ్యత కలిగి ఆయన నడుచుకుంటూ ఉన్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఆ తర్వాత యోసేపు మరియతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారు నజరేతుకు వెళ్తారు. వారి ఇరువురకు ఆయన లోబడి ఉండినట్లుగా, దేవుని దయలోనూ మనుషుల దయలోనూ ఆయన వర్ధిల్లినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అంటే అటు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డారు, అలాగే ఇటు కుటుంబం పట్ల, అనగా ఈ లోక సంబంధించిన తల్లిదండ్రులుగా ఉన్న యోసేపు మరియ పట్ల కూడా ఆయన బాధ్యత కలిగి నడుచుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక సందర్భంలో మనం చూస్తాం, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు భోజనమును పానమునై ఉన్నది అని చెప్తారు. మరొక స్థలంలో, నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికి వచ్చానని చెప్తారు. మరో చోట ఆయన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లియు నా సహోదరుడు అని చెప్తారు. గెత్సెమనే తోటలో కూడా యేసయ్య చేసిన ప్రార్థనలో, తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశారు. ఈ సందర్భాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎంతగా ఇష్టపడతా ఉన్నారో, తండ్రి చిత్తము పట్ల ఎంత బాధ్యతారహితంగా నడుచుకుంటూ ఉన్నారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తండ్రి చిత్తమో కేవలం అవే కాదు, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండడం కూడా తండ్రి చిత్తమే. యేసయ్య ఆ పనిలో కూడా చాలా బాధ్యతారహితంగా
నడుచుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారో ఆయన మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. వాస్తవానికి ఆయన ఒక మహా గొప్ప పనిలో ఉన్నారు, ఘోరమైన శ్రమలో కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా తల్లితో మాట్లాడుతూ ఉన్నారంటే తల్లిని ఎంత పట్టించుకుంటూ ఉన్నారో, అంతకుముందు సమయంలో కూడా తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల ఆయన ఎంత బాధ్యతగా నడుచుకున్నారు అనే విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈనాటి కాలంలో చాలామంది కుటుంబం పట్ల సరి అయిన బాధ్యత లేని వారిగా, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని వారిగా, వారిని నిర్లక్ష్యం చేస్తూ, వారిని ఇంకా కొంతమంది అనాథాశ్రమాలలో చేరుస్తూ వారి పట్ల సరి అయిన బాధ్యత లేని వారిగా నడుచుకుంటూ ఉన్నవారు ఈనాటి కాల సమాజంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనలను కన్నా వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వారి పట్ల బాధ్యత కలిగి మనము నడుచుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటారు, మీరు మీ కుటుంబ సభ్యులను సంరక్షించకపోతే, వారి పట్ల బాధ్యత కలిగి ఉండకపోతే, వారిని పట్టించుకోకపోతే మీరు అవిశ్వాసుల కంటే కూడా ఘోరమైన వారని చెప్పేసి పౌలు గారు మాట్లాడతారు. టు రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్లీ టువార్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్. కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనము నడుచుకోవడం నేర్చుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం, మదర్స్ డే రోజున గులాబీ పువ్వు తీసుకుని ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేసి చెప్తారు. సంవత్సరం అంతా ఆమెను సన్మానించి, సంవత్సరం అంతా ఆమెను చక్కగా చూసుకుని ఆ రోజు గులాబీ పువ్వు ఇస్తే ఏమైనా సంతోషంగా ఉంటుంది, అలా ఇవ్వడానికి అర్హత ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో ఆ రోజు చాలా హడావిడి చేస్తూ ఉంటారు. అసలు నేనంటాను, అసలు ఆమెకు ఫేస్ చూపించే అర్హత ఉందో లేదో ముందు చూసుకోవాలి. ఇంకొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులకు కొంచెం పని చేసి, అమ్మో ఈరోజు నేను మా తల్లిదండ్రులకు చాలా పని చేశాను అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఏదైనా తల్లిదండ్రులు పని చెబితే ఇంకొంతమంది సాకులు చెప్తూ, అమ్మో నేను అలసిపోయానమ్మా, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మమ్మీ, డాడీ, అమ్మ, నాన్న అని పిలుస్తారు. వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముసలోడు, ముసల్ది, ఇలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనమంతా కూడా కుటుంబం పట్ల సరి అయిన బాధ్యత కలిగిన వారముగా మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేర్పిస్తూ ఉన్న అద్భుతమైన పాఠం ఈ 3వ మాట ద్వారా అదే. కుటుంబం పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వారిని మనం జాగ్రత్తగా చూసుకోవడం, వారిని సన్మానించడం, వారిని గౌరవించడం, వారికి సహాయకరంగా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్యవంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుమని. మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో తల్లితో మాట్లాడుతూ అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి. వాస్తవానికి యేసయ్య కుటుంబంలో పుట్టిన పెద్ద కుమారునిగా తల్లి బాధ్యతను స్వీకరించాలి. అదే సమయంలో ఆయన పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా ఆయన, నేను చేయలేను, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, నేను దైవీకమైన పరిచర్యలో ఉన్నాను అని తప్పించుకోవడానికి కూడా యేసయ్య ఇష్టపడలేదు. అంత గొప్ప బాధ్యత కలిగి కూడా ఆయన వ్యక్తిగతమైన తల్లి బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఒక సామెత ఉంటుంది, ఏమనంటే అడగకుండా అమ్మైనా కానీ అన్నం పెట్టదని చెప్పేసి చెప్తారు. అది వాస్తవానికి నిజంగానే కాదు. ఎందుకంటే అడగకుండా అన్నం పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. ఆమెలో ఉన్న ప్రేమ అంత గొప్పది. ఆమె మన పట్ల చూపించే బాధ్యత, శ్రద్ధ కూడా చాలా గొప్పవే. ఈరోజు వారిని కూడా మనం పెద్దవుతూ ఉన్న సమయంలో వారి పట్ల బాధ్యతతో కూడిన ప్రేమతో వారి ఎడల నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. వారి అడగక ముందే వారి అవసరతలేంటో తెలుసుకొని వారి అవసరతలు తీర్చుకోవడం నేర్చుకోవాలి. యేసయ్యను వాస్తవానికి తల్లి అయిన మరీ అడగలేదు, కానీ యేసయ్య ఆమె అవసరతను తీరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క జీవితం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తూ ఉంది. నైతిక విలువలను నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి కృంగుదలలో ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు, వారి పట్ల బాధ్యత కలిగి నడుచుకోండి అని యేసయ్య మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా చూస్తే యేసయ్య యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు.
ఏమని? ఇదిగో యోహాను, ఈమె నీ తల్లి అని చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యోహానికే ఆ బాధ్యతను అప్పగించారు? ఎందుకంటే యోహాను యేసయ్య గుండె చప్పుడు తెలిసినవాడు, యేసయ్య గుండె మీద ఆనుకుని బ్రతికినవాడు యోహాను. అంతేకాదు యేసయ్యకు దగ్గరగా వచ్చినవాడు. యేసయ్యకు ఎంత దగ్గరగా వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే నమ్మగలిగినంత దగ్గరగా వచ్చాడు. అంతేకాదు తన సొంత తల్లినే యోహానుకు అప్పగించగలిగినంత దగ్గరగా యోహాను గారు వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా బాధ్యత అప్పగించాలి, ఏదైనా పరిచర్య అప్పగించాలంటే, ఆయన సేవలో మనలను కూడా వాడుకొనాలంటే మనం కూడా అంత దగ్గరగా రావడం, మనం కూడా అంత నమ్మకస్తులుగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు మనకు ఏదైనా పరిచర్య అప్పగించాలన్నా, అది పాటలు పాడడమైనా, ఆరాధన చేయడమైనా, వాక్య పరిచర్య చేయడమైనా, సువార్థీకరణైనా, అది ఏ పరిచర్య అయినా సరే యేసయ్య మనకు అప్పగించాలి అనంటే మనం ఆయన దగ్గరగా రావాలి, ఆయనకు నమ్మకస్తులుగా జీవించడం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతు యూదా కాకుండా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో కూడా యేసయ్య 10 మందిని పక్కన పెట్టేసి ఒక్క యోహానికే ఈ బాధ్యతను అప్పగించారు. కారణం ఏంటో తెలుసా? యోహాను అంత నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరం కూడా మనం వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను యేసయ్య నాకు బాధ్యత అప్పగించగలిగినంత, ఆయన పరిచర్యలో నన్ను వాడుకొనగలిగినంత నేను నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నానా లేదా అనే ప్రశ్న మనందరిలో కూడా రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకస్తుడు. ఆయన నమ్మకత్వంలో ఎటువంటి మార్పు కూడా లేనే లేదు. మనమే నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నామా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. మందిరంలో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాం, మన ప్రైవేట్ లైఫ్లో ఎంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నాం, మన స్కూల్స్లో, కాలేజెస్లో ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాం, మన ఆఫీసుల్లో, మనం పనిచేసే స్థలాల్లో ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. నేను యోహాను వలె నమ్మకస్తుడిగా బ్రతుకుతూ ఉన్నానా అనే ప్రశ్న మనందరిలో కూడా రావాలి. వాస్తవానికి యోహాను ఊహించలేదు యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత తల్లినే అప్పగించి వెళ్తాడని. కేవలం నమ్మకస్తుడిగా జీవించాడు అంతే. యేసయ్య తనకు ఒక గొప్ప ఆధిక్యతను, ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అంతేకాదు యోహాను గురించి బైబిల్లో మనము ఒక వచనాన్ని చూస్తాం, యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అని చెప్పేసి. నిజంగా ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమన్నా పక్షపాతమా? ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా ఆయన ప్రేమిస్తారా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి ఆయన అలా ప్రేమించే దేవుడు కానే కాదు, అందరికీ సమానమైన ప్రేమను చూపించేవాడు. అక్కడ ఉన్న ఆ వచనానికున్న అర్థం ఏంటంటే, యోహాను యేసయ్య ప్రేమకు దగ్గరగా వచ్చాడు, యేసయ్య యొక్క ప్రేమను ఎక్కువగా తీసుకున్నాడు. అందుకని యేసయ్య యోహానుని ఎక్కువగా ప్రేమించారు. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం కూడా యేసయ్య దగ్గరకు వచ్చే వారముగా ఉంటే, ఆయన దృష్టిలో నమ్మకస్తులుగా మనం జీవించగలిగితే, ఈరోజు మనకు కూడా యేసయ్య అనేకమైన బాధ్యతలు అప్పగిస్తారు. ఆయన పరిచర్యలో ఒక బలమైన సాధనాలుగా మనలందరిని కూడా వాడుకుంటారు. ఈ మూడో మాట ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఒకటి, కుటుంబం పట్ల బాధ్యత కలిగి మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. రెండవదిగా, యేసయ్య పరిచర్యలో, యేసయ్య పనిలో మనం కూడా వాడబడాలి అంటే మనం కూడా యేసయ్యకు దగ్గరగా, అంటే సన్నిహిత సంబంధం కలిగిన వారముగా, నమ్మకస్తులుగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరంతా కూడా యేసయ్య దృష్టిలో మీకు అప్పగించిన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చేవారుగా, ఆయన పరిచర్యలో బలమైన పాత్రలుగా మీరంతా కూడా వాడబడాలని హృదయపూర్వకంగా ఆశిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.